హేజిల్నట్ శాండ్విచ్ కుకీస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూడండి. 100 grams ఏమో క్యాస్టర్ షుగర్, 100 grams ఏమో బ్రౌన్ షుగర్, 100 grams బటర్, ఒక ఎగ్, ఒక 10 ml వెనిలా ఎసెన్స్, 150 grams మైదా పిండి, బేకింగ్ పౌడర్ 5 grams, హేజిల్నట్ పేస్ట్, అలాగే హేజిల్నట్స్ చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో బటర్ వేసుకుందాం. జస్ట్ మెల్ట్ చేయాలంతే బటర్ని. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ వేడికే బటర్ మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మెల్ట్ అయిన బటర్ వేసేసుకోవాలి. మెల్ట్ అయిన బటర్లో క్యాస్టర్ షుగర్ వేసేసాను, మెల్ట్ అయిపోవాలి. అలాగే బ్రౌన్ షుగర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ వేసుకుందాం. ఇందులో కావాలి అంటే మొత్తం బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చా స్వప్న అని ఎవరికైనా డౌట్ వస్తే కనుక లేదండి. బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ రెండు ఉండాలి. బ్రౌన్ షుగర్ ఏమవుతుంది అంటే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. అదే వైట్ షుగర్ ఏమవుతుంది అంటే మంచి క్యారమలైజ్ అవుతుంది అనమాట. ఆ కలరు చూడడానికి మంచి లుక్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాం. ఎగ్ స్మెల్ తెలియకుండా వెనిలా ఫ్లేవర్ మంచి అరోమాని ఇస్తుంది. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ చేసేసాం కదా. ఇప్పుడు మైదా పిండి 150 గ్రాములు ఉంది. ఇందులో 5 గ్రాముల బేకింగ్ పౌడర్ వేసి ఒక్కసారి మిక్స్ చేద్దాం. ఏదైనా బేకరీ ఐటమ్స్ చేసేటప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక దగ్గర మనం కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుందాం. మళ్ళీ పిండి వేసేసుకొని మంచి కుకీ డో చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో మనం హేజిల్నట్ పేస్ట్ వేసుకోవాలి. దీన్ని రఫ్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు హేజిల్నట్స్ మన దగ్గర ఉన్నాయి. హేజిల్నట్స్ మనం కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసే లోపల మనం కుకీ డో ఏదైతే ఉందో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా గట్టిగా అవుతుంది అనమాట. అంటే కొంచెం మనకి షేప్ చేసుకోవడానికి కరెక్ట్గా సెట్ అవుతుంది. దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చేస్తాను. ఇప్పుడు వీటిని జస్ట్ ఇలా క్రష్ చేసుకోవాలి. అలాగే చాక్లెట్ని కూడా మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా చాక్లెట్ చిప్స్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న డోని మనం బయటికి తెచ్చుకుందాం. ఫ్రిడ్జ్లో నుండి తెచ్చేసాను. బటర్ వేసాం కాబట్టి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడితే ఇలా గట్టిగా అయిపోతుందండి.
ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ చాక్లెట్ని ఇందులో వేసేయాలి. జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవడం అంతే. ఫుల్గా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కట్ అండ్ ఫోల్డ్ లాగా చేసుకోవాలంతే. ఆల్రెడీ బటర్ పేపర్ వేసి పెట్టుకున్న ట్రే ఉంది. ఇలా రౌండ్ ముద్ద చేసుకొని జస్ట్ హేజిల్నట్ పైన అద్దె అలా పెట్టేయడమే. మనం ఏం షేప్ చేయాల్సిన అవసరం లేదు. అదే మంచిగా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది కదా. ఇలా అన్నీ పెట్టేసుకొని ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంది ఓవెన్ 180 degrees. మనం 15 minutes బేక్ చేసేసుకుంటే చక్కగా కుకీస్ రెడీ అవుతాయి. ఫస్ట్ తర్వాత మనం శాండ్విచ్ కుకీస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఓవెన్ని హీట్ చేసి పెట్టేశాను. ఆల్రెడీ 20 minutes అయిపోయింది. కుకీస్ని తీసి బయట పెట్టేసుకున్నాను. చల్లగా కూడా అయ్యాయి. వీటిని దగ్గరికి తెచ్చేసుకున్నాం, ఎందుకంటే మనం శాండ్విచ్ చేయబోతున్నాం కదా. ఇవి ఖచ్చితంగా చల్లగా అవ్వాలి. సో ఇలా చల్లగా చేసుకున్న కుకీస్ని చూడండి, వెనకాల కూడా మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు హేజిల్నట్ పేస్ట్ని మధ్యలో మంచిగా అప్లై చేసుకోండి. అంతే, శాండ్విచ్ లాగా అన్నమాట. క్రీమ్ బిస్కెట్స్ లాగా మనం తయారు చేస్తున్నాం. హేజిల్నట్ శాండ్విచ్ కుకీస్ తయారు చేసేసుకున్నాం. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కావాలి అంటే ఇలా శాండ్విచ్ లాగా చేసుకోండి, లేదా డైరెక్ట్గా ఇలా కుకీస్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి హ్యాపీగా స్కూల్కి మనం స్నాక్ బాక్స్లో పెట్టివ్వచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత పాలతో పాటు బిస్కెట్స్, మనం కూడా టీ కాఫీ తాగినప్పుడు సైడ్కి బిస్కెట్స్ చాలా చాలా బాగుంటాయి. మరొకసారి తయారీ విధానం చూడండి. హేజిల్నట్ శాండ్విచ్ కుకీస్ తయారీ విధానం. ముందుగా పాన్లో బటర్ మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మెల్ట్ చేసుకున్న బటర్ వేసి క్యాస్టర్ షుగర్, బ్రౌన్ షుగర్, ఒక ఎగ్ వేసి బాగా విస్క్తో మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లో ఉన్న మైదాలో బేకింగ్ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి ముందే మనం మెల్ట్ చేసుకున్న బటర్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో హేజిల్నట్ పేస్ట్ వేసి కలుపుకొని అందులోనే కట్ చేసుకున్న చాక్లెట్ పీసెస్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఈలోపు హేజిల్నట్స్ ని కట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న డో తెచ్చుకొని రౌండ్ రౌండ్ గా ఉండల్లాగా చేసి హేజిల్నట్స్ ని కొంచెం అద్దుకొని ఆల్రెడీ బటర్ పేపర్ పెట్టుకున్న ట్రేలో పెట్టేసి 180 డిగ్రీలలో 15 నిమిషాలు బేక్ చేసుకొని బయటకు తీసుకోవాలి. ఇలా బయటకు తీసుకున్న కుకీస్ కి ఒక సైడ్ హేజిల్నట్ పేస్ట్ అప్లై చేసి రెండో కుకీతో క్లోజ్ చేసి శాండ్విచ్ లాగా ఇలా చేసుకుంటే హేజిల్నట్ శాండ్విచ్ కుకీస్ రెడీ.